786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజైతే స్పెషల్ ఇంటర్వ్యూ. మిత్రుడు, స్నేహితుడు, నా తమ్ముడు సాయి యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువజన భాగంలో ఆయనకి పోస్ట్ అయితే వచ్చింది. సాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాయి గారు, ఎప్పుడు పోస్ట్ వచ్చింది, ఏంది? హలో, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన విభాగానికి మా గౌరవులైన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి సార్ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్ నాకు రావటం చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఈరోజు మన అధ్యక్షుడు డాక్టర్ మారేష్ గారి ఆధ్వర్యంలో బీసీ స్టేటు మన అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో కూడా నాకు అంతా మంచిగా జరిగింది. అలాగే ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే బీసీలకు అందరికి కూడా ఒకటే చెప్పేద్దాం, ఏందనగా ఏ సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ముందుండి అన్నిటికీ నేను ఖచ్చితంగా మీకంతా సహకరిస్తాననేసి ఈ ముఖాముఖిగా ఈరోజు నేను చెప్తున్నాను. అలాగే మన బీసీలు ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో మాకు తెలియజేస్తే ఖచ్చితంగా ఎలాంటి టైంలో అన్నా నేను వచ్చి మీకు అందరికీ సహకరిస్తాననేసి ఈ మన 786 మీడియా మా ఫయాజ్ బాయ్ గారి ఎండి గారి ఆధ్వర్యంలో ఈ మీడియా సంబంధించి ఈరోజు ప్రెస్ మీటింగ్ జరగటం జరిగింది. సాయి గారు, మీరు గతంలో వైసీపీలో ఉన్నారు కదా? అవునవును, ఉన్నాను. అందరితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం, ఫోటోలు తీయడం, సోషల్ మీడియా పనిచేశారా? చేశాను. ఇప్పుడు దీంట్లో ఉన్నారా? ఇప్పుడు పార్టీలో వైసీపీలో ఉన్నారా? అది పార్టీ అంటే పార్టీ సపరేటు. ఇది ఓన్లీ మా బీసీల కోసం, మా బీసీల హక్కుల కోసం మాత్రం ఇది నేను పోరాడిస్తున్నాను. ఓకే. అలాగే ఈ బీసీకి సంబంధించే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ముఖ్యంగా బీసీకి సంబంధించిన చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఓకే. వాళ్ళు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మీరు ఇంకా ప్రజా జీవితంలో వచ్చారు కాబట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ వచ్చింది కాబట్టి మీరు వాళ్ళకి అండగా ఉండి, ఒక బీసీ మహిళలు కాదు, పురుషులున్నా మహిళలున్నా ఎవరున్నా కూడా, ఏ కులం మతం ఉన్నా కూడా అందరికీ మీరు నిలబడి వాళ్ళకి మంచి మేలు చేసి, ఏదైనా పోలీస్ స్టేషన్ విషయాలు న్యాయపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మీరు పోరాడి వాళ్ళకి న్యాయం చేయించాలని చెప్పి పర్సనల్గా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ మీడియాకి 100%గా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా మీకు తెలియజేసినా, నాకు తెలియజేసినా ఖచ్చితంగా నేను అండగా ఉండి మన బీసీకి సంబంధించి పక్కన ఖచ్చితంగా చట్టపరమైన వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నా కూడా నేను ఖచ్చితంగా చేస్తాననేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడు పోస్ట్ వచ్చింది? అది లెటర్ ప్యాడ్ నాకు వచ్చే కూడా ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. మా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కదా ఆంధ్రప్రదేశ్. అవును. మా అధ్యక్షుడు మారేష్ గారు, డాక్టర్ మారేష్ గారు అనేసి హైదరాబాద్ మన విజయవాడలో ఉంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని ఉన్నారా? ప్రోగ్రామ్ అంటే మా బీసీల కోసమే పోరాడతారు. బీసీల కోసం వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయా, బీసీలు అంటే ఒకటే కాదు, 90 వర్గాల కులాలన్నీ ఉన్నాయి. ఆ వర్గాలకు సంబంధించి కూడా మేమంతా కూడా కష్టపడి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే నెక్స్ట్ పాయింట్ మా డాక్టర్ మారేష్ గారి ఆధ్వర్యంలో తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుండి ఖచ్చితంగా చేస్తాననేసి నేను వాళ్ళకి భరోసా ఇస్తున్నాను, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన విభాగం సంబంధించి. సాయి గారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను ఫీల్ అయ్యేది ఏం లేదు, మంచిగా పోస్టింగ్ అనేది చాలా మంచిదేను. నెక్స్ట్ ప్రజల కోసం నేను పోరాడతా, బీసీల కోసం నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడతాను. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుండి వాళ్ళకి పరిష్కరించేదానికి నేను సహకరిస్తాను. అంటే ఇది బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ అసోసియేషన్ అన్నమాట. అసోసియేషన్ తరఫున మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు మన ఆర్ కృష్ణ గారు. దానికి ఆర్ కృష్ణ గారు ఎంపీ. ఓకే. మా అధ్యక్షులు వచ్చి డాక్టర్ మారేష్ గారు. ఆయన ఎక్కడ ఉంటారు? విజయవాడలో ఉంటారు. విజయవాడ హెడ్ ఆఫీస్ ఉందా? హెడ్ ఆఫీస్ విజయవాడ. తెలంగాణలో ఉందా? మరి తెలంగాణలో అంటే తెలంగాణలో కూడా ఉంది, నెక్స్ట్ మన విజయవాడలో కూడా ఉంది. అదే అండి, ఈరోజు ప్రత్యేకంగా 786 మీడియాలో ముఖ్యంగా మా ఛానల్ ఏమంటే మొత్తం సామాన్యుడి నుంచి పై స్థాయి వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇంటర్వ్యూస్. చాలామంది అడుగుతున్నారు, విఐపీస్లో ఎందుకు పిలవడం లేదు, ఇంటర్వ్యూస్ తీసుకోండి అని చెప్పి. ముందు మనం కింద నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ దగ్గర ముందు ఇంటర్వ్యూకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.